హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను మామిడికాయ వేసి రొయ్యల కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బావుంటది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా దీనికి ముందుగా నేను ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నా. అలాగే పచ్చిమిర్చి అండి. ఇంకా రొయ్యల్ని మనం ఎప్పుడు నేను క్లీనింగ్ చేస్తాను కదా! అలాగే చేసుకున్న తర్వాత ఒక 3, 4 టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత కడాయిలో వేసేసుకొని అందులో పసుపు వేసేయండి. పసుపు వేసుకుంటే మీకు ఇంకా వాటర్ అన్నది రిలీజ్ అయ్యే వరకు అలా పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి దగ్గరుండే. ఇంక నేను దీనికొక పచ్చి మామిడికాయ ఒకటి తీసుకున్నాను. దీన్ని మొత్తం పీలప్ చేసుకున్న తర్వాత తురుముకోవాలి. చూసారు కదా! వాటర్ అయితే ఎంత రిలీజ్ అయిందో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు ఒక పక్కన ఆనియన్స్ అయితే ఇంక ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ రొయ్యలు నేను వేగిన ఆనియన్స్‌లో అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం రొయ్యలు వేసేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే మనకి కారంకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి మీరు కారం అయితే. మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే వేసేసుకోండి కారం. స్పైసెస్ ఉండాలి. నాన్ వెజ్ అన్నప్పటికీ కొంచెం మనకి కారం అయితే ఎక్కువే పడతది. ఇలా కారం కూడా వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా రొయ్యలైతే ఉడకబెట్టేసుకున్నాం కదా! కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. చూసారు కదా! కర్రీ అయితే దగ్గర పడింది. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్నాం కదా! ఈ మామిడి తురుమునైతే వేసేసుకోండి. నేను ఫుల్ మ్యాంగో అయితే వేసేసాను. పచ్చి మామిడికాయ అయితే ఇలా తురుముకున్నదైతే మొత్తం వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనకి కొంచెం కర్రీ అనేది తెల్లగా అనిపిస్తది. కారం తక్కువేమనుకో మరలా కారం అయితే వేయకండి సరిపోతది. మామిడికాయ ఏసాం కదా! కొంచెం అలాగే ఉంటది కలర్ అయితే. ఇంకా నాకు సాల్ట్ సరిపోదని చెప్పి మరి కొంచెం అయితే వేసాను. లాస్ట్‌లో అయితే ఇంకా గరం మసాలా పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసేసుకొని మరొక 2 మినిట్స్ అయితే ఉంచేసాను. ఇంకా లాస్ట్‌లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోనే కాదు రోటీ, పుల్కా దేంట్లోకైనా సూపర్‌గా ఉంటది. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నేను ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. థాంక్ యూ.